హాయ్! హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి. నేను మీ వర్షిత వీరేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ మదర్. ఇవాళ నేను 7 శనివారాల వ్రతం పూజ అయితే చేసుకుంటున్నానండి. ఇవాళ నేను చేసుకోబోయేది 4వ వారం పూజ. అండ్ పూజకైతే అన్ని సిద్ధం పెట్టేసుకున్నాను. ఇంకా నేనైతే శారీ కట్టేసుకున్నానండి. ఈ శారీ నేను 8 మంత్స్ బ్యాక్ మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. శారీ మొత్తం ఏంటంటే ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుందండి. కంప్లీట్గా కలంకారీ ప్రింట్ అయితే వస్తుంది. ఈ శారీలో బ్లౌజ్ అటాచ్డ్గా వస్తుందండి. దానిపైన కూడా కంప్లీట్గా కలంకారీ ప్రింట్ అయితే ఉంది. అండ్ ఈ బ్లౌజ్ అయితే నేనే స్టిచ్ చేసుకున్నానండి. హై నెక్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకున్నాను. ఇక్కడ నా పెద్ద కూతురు చందమామని అయితే మీకు చూపిస్తున్నానండి. ఇందాక 7 శనివారాల వ్రతం పూజ చేసుకోవడానికి పిండి దీపాలు అయితే చేసుకుంటాం కదా. సో పిండి దీపాలు చేస్తున్నప్పుడు తను కూడా వచ్చి నాకు హెల్ప్ చేసిందండి. తన బుజ్జి చేతులతో ఒక దీపం అయితే చేసింది. అప్పుడు ఆ పిండి అంతా కూడా తన టీ షర్ట్కి అయితే అంటించుకుంది. అండ్ ఆ మరకలేనండి షర్ట్ మొత్తం ఉండిపోయాయి. తన సాటర్డే రోజు 7 శనివారాల వ్రతం పూజ చేసుకునే దానికన్నా ముందే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నానండి. ఇంకా ఈవినింగ్ టైంలోనే వంట కూడా కంప్లీట్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ ఈవినింగ్ పూజ చేసుకున్న తర్వాత ఇంకా డిన్నర్ చేసి పడుకోవడమే. పిల్లల్ని కూడా పడుకోబెట్టవచ్చు ఈజీగా అని చెప్పేసి ముందుగానే అన్ని పనులు అయితే చేసి పెట్టుకుంటున్నాను. అండ్ పూజకైతే అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా అండి. ఒకసారి పూజ గదిని చూడండి. దీపాలు అయితే చాలా బాగా చేశానండి. అండ్ దీపం పిండితో చేసినప్పుడు ఎడ్జ్లో దీపం షేప్ రావడానికి అలా ఒక చిన్నగా అయితే ఇచ్చానండి. మీరు చూడొచ్చు, దగ్గర నుంచి అయితే చూపిస్తాను. పూజ చేసుకోవడానికన్నా ముందే అన్ని సిద్ధం చేసి పెట్టుకుంటే ఇంకా పూజలో కూర్చున్న తర్వాత దేనికి లేవాల్సిన పని ఉండదని చెప్పేసి అన్నీ సిద్ధం చేసుకుని అయితే పెట్టుకుంటానండి నేను ఎవ్రీ టైము. అండ్ ఇంకా బయట తులసి కోట దగ్గర కూడా మంచిగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. అండ్ చక్కగా డెకరేషన్ అయితే చేశానండి, మీకు చూపిస్తాను. అండ్ గుమ్మం ముందర చిన్న ముగ్గు అయితే వేశాను. అండ్ నా బుజ్జి బంగారాలు అది ఎప్పుడు తొక్కేసారు కూడా అండి. టైంలో ముగ్గురు పిల్లలు కూడా ఇక్కడ చేప పరుచుకొని వాళ్ళ బొమ్మలన్నీ వేసుకొని కాసేపు ఆడుకున్నారండి. అండ్ ఇంకా దాన్ని అయితే అలాగే ఉంచాను. మళ్ళీ నేను పూజ చేసుకునేటప్పుడు వచ్చి నా దగ్గర కూర్చుంటారు కదా, బాగా చలి అయితే ఉంది. అండ్ ఇంకా మార్బుల్ కదా అండి, బాగా చల్లగా ఉంటుంది. ఇంకా చేప పైన కూర్చుంటారని చెప్పేసి దాన్ని అలాగే పెట్టాను. అండ్ చాక్ పీస్తో ఇలా ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు డెకరేటివ్ పీస్ని, ఇది మా గృహప్రవేశం అప్పుడు మీషోలో అయితే ఆర్డర్ పెట్టానండి. ఇది సెట్ ఆఫ్ 3 అయితే వస్తుంది. పిల్లలు ఆడుతూ కన్నయ్యని ఇలా ఈ డెకరేటివ్ పీస్లో పెట్టేశారు. సో అట్లా ఖాళీగా ఉంచడం ఎందుకని చెప్పేసి కన్నయ్య చుట్టూ అయితే మంచిగా పువ్వులు అయితే పేర్చానండి, అందంగా అలంకరణ చేశాను. అండ్ ఈ కన్నయ్యకి ఒక పెద్ద స్టోరీ ఉందండి. ఇది నా చిన్నప్పటి బొమ్మ. నాకు పెళ్ళైన తర్వాత మా వారితో అత్తారింటికి వెళ్ళేటప్పుడు నాతో పాటు ఈ కన్నయ్య బొమ్మను తీసుకొని అయితే వెళ్ళానండి నేను. అండ్ ఇవాళ ఇంకా పిల్లలు అలా పెట్టేశారు కాబట్టి చుట్టూ ఇంకా పువ్వులు అయితే పెట్టాను. ఇంకా పూజకు అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నట్లేనండి. ఇంకా పూజ అయితే చేసి హ్యాపీ మదర్ అని నా ఈ ఛానల్లో రెగ్యులర్గా మా లైఫ్ స్టైల్కి సంబంధించిన వ్లాగ్స్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్. పూజలు చేస్తున్నప్పుడైనా మనకు తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటాం పూజల్లో. ఎందుకంటే అందరికీ అన్ని తెలియాలని ఏం లేదు కదా అండి. సో అలా మిస్టేక్స్ ఏవైనా జరిగితే నన్ను క్షమించు తండ్రి అని ముందు దండం పెట్టుకున్న తర్వాతనే పూజ అయితే స్టార్ట్ చేస్తాను. ఇక్కడ కనిపిస్తున్న లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం పక్కనే ఉన్న 2 ఏనుగు విగ్రహాలు కూడా నేను 3 years బ్యాక్ అయితే తీసుకున్నానండి. నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు చిన్న తల్లి నా కడుపులో దీపావళి ఫెస్టివల్కి 1 day బిఫోర్ అయితే తీసుకొని దీపావళిలో అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకొని ఇంకా లక్ష్మీదేవి అమ్మవారు అయితే పూజ చేసుకున్నానండి. ఈ విగ్రహానికే రీసెంట్గా ఈ విగ్రహానికి కొన్ని కలర్స్ అవి వేసి మళ్ళీ కొంచెం అందంగా అలంకరణ చేసుకున్నానండి అమ్మవారి విగ్రహాన్ని. మెయిన్గా ఈ 7 శనివారాల వ్రతంలో 7 దీపాలు అయితే వెలిగిస్తాం కదండి పూజలో, పిండి దీపాలు. ఆ దీపాలు అలా వెలుగుతున్నప్పుడు ఏదో తెలియని ప్రశాంతత, ఏదో తెలియని సంతోషం కలుగుతుందండి మనసు. ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు ఇలా దీపాలు ముట్టించుకొని సాంబ్రాణి పొగ అలా వేసినప్పుడు ఇల్లంతా ఒక డివోషనల్ ఫీలింగ్ అయితే అనిపిస్తోందండి మనసుకి. ఆ పూజ చేసుకున్న రోజంతా కూడా ఒక ప్రశాంతత, తెలియని ఆనందం అయితే కలుగుతూ పూజలో స్వామివారి అష్టోత్తర శతనామావళి అండ్ స్వామివారి నామాలు ఉంటాయి కదా అండి. పూజ చేసుకుంటున్నప్పుడు వీటిని చదువుకుంటూ పూజ చేసుకుంటాను, లేదంటే మొబైల్లో అలా పెట్టుకొని వింటూ కూడా పూజ చేసుకుంటానండి.
ఇక్కడ ఇత్తడి దీపాలు అయితే కనిపిస్తున్నాయి కదా అండి మీకు పెద్దవి, అవైతే మా పెళ్ళిలో మా అమ్మ వాళ్ళు పెట్టినవి. ఎప్పుడు సత్యనారాయణ వ్రతం చేసుకున్నా, ఇలాంటివి ఏవైనా వ్రతాలు చేసుకున్నప్పుడల్లా వాటిని అయితే వాడుతూ ఉంటాను పూజ గదిలో. గుడిలో పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా తులసమ్మ దగ్గరికి కూడా వచ్చి దీపం అయితే వెలిగించుకున్నానండి. బాగా గాలైతే వస్తుంది, దీపాన్ని చూస్తూ ఉన్నాను అండ్ అటు ఇటు ఊగుతూ ఉంది, అయినా కూడా చక్కగా వెలుగుతోందండి. ఈసారి తులసమ్మ పక్కన అలా కృష్ణయ్యను కూడా పెట్టడం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. రౌండ్గా పువ్వులన్నీ అలంకరణ చేసి మధ్యలో కన్నయ్యని అలా పెడితే చాలా అందంగా కనిపిస్తున్నారండి కన్నయ్య. అండ్ నా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నా పెద్ద కూతురు చందమామ కూడా వచ్చి అమ్మ నేను కూడా మొక్కుతానని చెప్పేసి ఇంకా అలా మొక్కిందండి. అండ్ ఇవాళ బ్లాగ్ ఇంతేనండి. నెక్స్ట్ మంచి బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.